సెండ్ డాట్ బటన్. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డ్వెల్లింగ్ DWELLING డ్వెల్లింగ్ అంటే నివాసము మరియు నివాసానికి సంబంధించిన వాటిని మనం డ్వెల్లింగ్ అని పిలుస్తుంటామండి. మన టాపిక్ ఏంటంటే ఈరోజు డ్వెల్లింగ్ DWELLING డ్వెల్లింగ్. ఓకేనా? మ్, ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. హౌస్ HOUSE హౌస్ అంటే ఇల్లు. HOUSE హౌస్ అంటే ఇల్లు. ప్లేస్ PLACE ప్లేస్ అంటే స్థలం. ప్లేస్ అంటే ఏంటండి? స్థలం. నెక్స్ట్ అసైలం ASYLUM దీన్ని అజైలం అని కూడా అంటారు, కానీ అసైలం అని పిలవాలి. అసైలం మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. ASYLUM అసైలం అంటే శరణాలయం. ఓకేనా? శరణాలయాన్ని అసైలం అంటుంటారండి. నెక్స్ట్ బాల్కనీ BALCONY బాల్కనీ అంటే మేడపై వసారా. బాల్కనీ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఓకేనా? బాల్కనీ. నెక్స్ట్ బాత్రూమ్ BATHROOM బాత్రూమ్ అంటే స్నానం చేసేటటువంటి గది. ఓకేనా? చాలామంది బాత్రూమ్ స్పెల్లింగ్ BOTH రాస్తారండి, తప్పండి. BOTH అనేది బోత్ అంటే రెండు, ఇద్దరు ఉన్నప్పుడు మనం బోత్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? మ్, ఇక్కడ మనం బాత్రూమ్ స్పెల్లింగ్ ఏం రాయాలి మరి? BATH రాయాలండి. BATHROOM బాత్రూమ్ అని రాయాలి. ఓకేనా? అలా రాయకూడదు, దట్ ఈస్ మిస్టేక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, BATHROOM అలా రాయాలండి. ఓకేనా? నెక్స్ట్ BEAM బీమ్ అంటే దూలం. ఓకేనా? మన ఇంట్లో ఉంటాయి, అవి చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మట్టి ఇల్లులలో కనిపిస్తాయి మనకి ఎక్కువ ఇట్లాంటివి. ఓకేనా? సరే, BEAM బీమ్ అంటే దూలం. నెక్స్ట్ బెడ్రూమ్ బెడ్ రూమ్ ROOM బెడ్రూమ్ అంటే పడక గది. ఓకేనా? పడక గదిని బెడ్రూమ్ అంటుంటారండి. బెడ్రూమ్ అంటే పడక గది. ఓకేనా? నెక్స్ట్ బంగ్లా BUNGALOW బంగ్లా అంటే అంతస్తు అని చెప్పవచ్చు, లేదా మిద్దె అని కూడా చెప్పవచ్చు. ఓకేనా? రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయండి. మీ ఇష్టం, మీరు ఏది వాడుకున్నా పర్వాలేదు. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకేనా? నెక్స్ట్ ఉండండి, చెప్తాను. ఓకే. నెక్స్ట్ క్యాస్టిల్ CASTLE క్యాస్టిల్ అంటే కోట. కోటని మనం క్యాస్టిల్ అంటుంటారు. ఓకేనా? CASTLE అంటే కోట. ఓకేనా? నెక్స్ట్ సీలింగ్ సీలింగ్ అంటే ఇంటిపై కప్పు. ఇంటిపై కప్పుని సీలింగ్ అంటుంటారండి. ఓకేనా? సీలింగ్ అంటే ఏంటి? ఇంటిపై కప్పు. ఓకేనా? నెక్స్ట్ ఉండండి. కాన్వెంట్ CONVENT CONVENT అంటే సన్యాసుల గది. ఓకేనా? నెక్స్ట్ కారిడార్ CORRIDOR కారిడార్ అంటే వసారా. చాలా పెద్దగా ఉంటుంది అది. కారిడార్లో ఉన్నారు అంటారు. ఓకేనా? మీకు తెలిసే ఉంటుంది కారిడార్ అంటే ఏంటో అనేది. ఓకేనా? నెక్స్ట్ కాటేజ్ సి స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. COTTAGE కాటేజ్ అంటే గుడిసె. గుడిసెని కాటేజ్ అంటుంటారండి. గుడిసెని ఇంకోటి కూడా అంటుంటారు. వెయిట్ హట్. ఓకేనా? హట్. చాలామంది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తుంటారు. కాటేజ్ అన్న గుడిసెనే, హట్ అన్న కూడా గుడిసెనే. అయితే హట్ అనే స్పెల్లింగ్ ఎలా రాస్తుంటారంటే HURT రాస్తుంటారు. అది కాదండి. ఓకేనా? మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టినప్పుడు అట్లా అంటే హట్ చేయడం అలాంటివి వాడుతుంటాం. ఓకేనా? అది కాదు, అది HURT రాయాలి. ఇక్కడ గుడిసెకి సంబంధించింది మరి ఏం రాస్తారండి? HUT. దెర్ ఈజ్ నో ఆర్. అక్కడ ఆర్ అనేది లేదు. ఓకేనా? ఆర్ అనే లెటర్ లేదు. ఓకేనా? లెటర్ లేదు. ఓకేనా? HUT హట్ అని మాత్రమే రాయాలి. ఓకేనా? ఓకే, చెప్తాను ఉండండి. నెక్స్ట్ వాట్ డైనింగ్ హాల్ DINING డైనింగ్ హాల్ HALL డైనింగ్ హాల్ భోజనశాల లేదా భోజన గది లేదా డైనింగ్ రూమ్ అని కూడా చెప్పవచ్చండి. డైనింగ్ రూమ్ DINING డైనింగ్ రూమ్ రూమ్ డైనింగ్ రూమ్ ఇంకా బాగుంది. ఇలా అంటే డైనింగ్ హాల్ అన్న కూడా ఓకే. డైనింగ్ రూమ్ అంటే బాగుంటుంది చెప్పాలంటే. డైనింగ్ రూమ్ అంటే భోజనశాల లేదంటే భోజన గది అండి. దాన్ని మనం డైనింగ్ హాల్ లేదా డైనింగ్ రూమ్ అని పిలుస్తుంటాం. ఓకేనా? డైనింగ్ హాల్ లేదా డైనింగ్ రూమ్. ఓకే. నెక్స్ట్
డ్రైన్, డిఆర్ఏఐఎన్, డ్రైన్ అంటే జలధారి, ఓకేనా, జలధారిని డ్రైన్ అంటుంటారండి. నెక్స్ట్ డ్రాయింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, డిఆర్ఏడబ్ల్యూఐఎన్జి, డ్రాయింగ్ రూమ్, ఆర్ఓఐఎం, రూమ్. డ్రాయింగ్ రూమ్ అంటే చిత్రాలు లేదా బొమ్మలు గీసేటటువంటి ఒక గది, ఓకేనా. దాన్ని మనం డ్రాయింగ్ రూమ్ అని పిలుస్తుంటామండి, డ్రాయింగ్ రూమ్, ఓకేనా. నెక్స్ట్ చెప్తాను ఉండండి. డోర్, డోర్, డిఓఓఆర్, డోర్, డిఓఓఆర్, డోర్ అంటే తలుపు. నెక్స్ట్ విండో, విండో, డబ్ల్యూఐఎన్డిఓడబ్ల్యూ, విండో, విండో, డబ్ల్యూఐఎన్డిఓడబ్ల్యూ, విండో అంటే కిటికీ, ఓకే. విండోస్, డబ్ల్యూఐఎన్డిఓడబ్ల్యూఎస్, విండోస్ అంటే కిటికీలు, ఓకేనా. చెప్తాను ఉండండి. నెక్స్ట్ వెయిట్ ఎ సెకండ్. ఓకే, ఈవ్స్, ఈవ్స్, ఈవిఈఎస్, ఈవ్స్, ఈవ్స్, ఈవిఈఎస్, ఈవ్స్ అంటే ఇంటి చూరులు, ఇంటి చూరులను ఈవ్స్ అంటుంటారండి, ఈవ్స్, ఈవిఈఎస్, ఈవ్స్ అంటే ఇంటి చూరులు. నెక్స్ట్ ఫ్లోర్, ఫ్లోర్, ఎఫ్ఎల్ఓఓఆర్, ఫ్లోర్ అంటే అంతస్తు లేదా నేల అనే అర్థాన్ని ఇస్తుందండి, ఫ్లోర్, ఎఫ్ఎల్ఓఓఆర్, ఓకేనా. ఫ్లోర్ అంటే అంతస్తు లేదా నేల అనే అర్థాన్ని ఇస్తుందండి, ఓకేనా. నెక్స్ట్ ఓకే, గ్యారేజ్, గ్యారేజ్, జిఏఆర్ఏజిఈ, గ్యారేజ్ అంటే ఏంటంటే వాహనాలను ఉంచేటటువంటి ఒక కొట్టు లేదా కర్మాగారం, ఓకేనా. ఏంటండి గ్యారేజ్ అంటే ఏంటంటే మీనింగ్ వాహనాలను ఉంచేటటువంటి ఒక కొట్టు లేదా కర్మాగారం, ఓకేనా. దాన్ని మనం ఏమంటుంటాం, గ్యారేజ్, గ్యారేజ్, జిఏఆర్ఏజిఈ, గ్యారేజ్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ గ్యారెట్, ఓకేనా, గ్యారెట్, జిఏఆర్ఆర్ఈటి, గ్యారెట్. మీకు గ్యారెట్ అంటే ఎలా చెప్పాలి, వెయిట్ ఎ సెకండ్. అంటే ఇది ఎట్లా చెప్పాలంటే ఆ, మిద్దెపై ఉన్నటువంటి ఒక గది. ఎట్లా అంటే చూడండి, ఒక బిల్డింగ్ ఉందండి, మళ్ళీ ఆ బిల్డింగ్ పైన మళ్ళీ ఒక రూమ్ ఉంటుంది, ఓకేనా. ఇలా ఇలా కడుతూ ఉంటారన్నమాట, అంటే పైన లాస్ట్ పైన ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మనం ఒక బిల్డింగ్ పైన మళ్ళీ రూమ్స్ కట్టామనుకోండి, అంటే స్టెప్స్ మొత్తం అయిపోయింది, డాబా ఉంటుంది కదా పైన, అక్కడ ఆ పైన లాస్ట్ పైన మళ్ళీ ఒక రూమ్ కడతారు, ఓకేనా. దీన్ని గ్యారెట్ అంటుంటారు, గ్యారెట్, జిఏఆర్ఆర్ఈటి, గ్యారెట్. చెప్పాలంటే అలా కట్టకూడదు, అలాంటివి ఎక్కువ అంటే ఆగవన్నమాట అట్లా కడితే, కానీ కడుతూ ఉంటారు అంతే. దాన్ని మనం గ్యారెట్, జిఏఆర్ఆర్ఈటి, గ్యారెట్ అంటుంటామండి. గ్యారెట్ అంటే మిద్దెపై ఉన్నటువంటి గది, ఓకేనా. ఓకే, నెక్స్ట్ హాల్, హెచ్ఏఎల్ఎల్, హాల్ అంటే పెద్ద గది, ఓకేనా, పెద్ద గది, పెద్ద ఉంటుంది, అందులో చాలామంది కూర్చోవచ్చు, నేను ఇంకా ఇంకా చాలామంది కూర్చోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ హరం, హరం, హెచ్ఏఆర్ఈఎం, హరం, హెచ్ఏఆర్ఈఎం, ఓకేనా. హరం అంటే స్త్రీలు ఉండేటటువంటి గది, ఓకేనా. ఇది చాలా అఫీషియల్గా వాడుతుంటారు, ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. హరం, హరం, హెచ్ఏఆర్ఈఎం, హరం. నెక్స్ట్ హర్త్, హర్త్, హెచ్ఈఏఆర్టిహెచ్, హెర్త్. నేను మీకు ఒక పదం చెప్పాను, ఎర్త్ అనే పదం ఉంటుంది, ఈఏఆర్టిహెచ్, ఎర్త్ అంటే భూమి, భూగోళం అనే అర్థాన్ని ఇస్తుంది, ఓకేనా. నిరంతరం మనల్ని మోసేటటువంటి ఒక మదర్ అని చెప్పవచ్చు, ఓకే. ఈక్వల్స్ టు మదర్, ఈక్వల్స్ టు ఏంటి, మదరే చెప్పాలంటే, ఓకేనా. ఎర్త్ అది ఈఏఆర్టిహెచ్, మరి ఇదేంటి హెచ్, గుర్తుపెట్టుకోండి, అదేమో ఈఏఆర్టిహెచ్, ఈఏఆర్టిహెచ్, ఎర్త్, ఎర్త్ అంటే భూమి, భూగోళం అనే అర్థాన్ని ఇస్తుంది, ఓకేనా. మరి ఇది స్పెల్లింగ్ వేరే ఉంటుందండి, ఓకేనా. హెచ్ఈఏఆర్టిహెచ్, హెర్త్, హెర్త్. హెర్త్ అంటే ఏంటండి, పొయ్యి, మనం వంట చేసుకునేటువంటి ఒక పొయ్యిని హెర్త్ అంటుంటారండి. అది ఎర్త్, ఇది హెర్త్, ఓకేనా. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ హాస్పిటల్, హాస్పిటల్, హెచ్ఓఎస్పిఐటిఏఎల్, హాస్పిటల్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, హెచ్ఓఎస్పిఐటిఏఎల్, హాస్పిటల్ అంటే ఆసుపత్రి, ఓకేనా. ఆసుపత్రి, దావాఖాన్ అంటుంటారు, ఓకే, ఏదైనా చెప్పొచ్చండి. కొంచెం అఫీషియల్గా ఉంటే చెప్తే బాగుంటుందని అలా చెప్తాను, ఓకేనా. నో ప్రాబ్లం, ఏదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ హోటల్, 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 హెచ్ఓటిఈఎల్, హోటల్ అంటే కొట్టు లేదా హోటల్ అనే అర్థాన్ని ఇస్తుందండి, హెచ్ఓటిఈఎల్, ఓకే. నెక్స్ట్ వెయిట్, వాట్ ఆర్ ద వర్డ్స్ ఆర్ దేర్,
indwellings. Wait a second, please. Wait a second. Oh. Remember, fast. ఓకే. ఇన్ యాక్చువల్లీ ఇన్ అంటే లో మరియు లోపల అనే అర్థాన్ని ఇస్తుంది. ఇన్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ ఏంటండి? ఇన్ స్పెల్లింగ్ ఐఎన్ఎన్ డబ్ల్యూఎన్ అన్నమాట. ఐఎన్ఎన్ ఓకేనా? అంటే సత్రము ఓకేనా? సత్రాన్ని ఏమంటారండి? ఇన్ అంటుంటారు. ఇన్ స్పెల్లింగ్ వేరు. ఇన్ అంటే లో మరియు లోపల ఓకేనా? ఐ మీన్ హాస్పిటల్ ఓకే. నేను హాస్పిటల్‌లో ఉన్నాను. హీ ఈజ్ ఇన్ లైబ్రరీ. అతను గ్రంథాలయంలో ఉన్నాడు. ఓకేనా? అలా. ఇక్కడ ఏది వాడుతున్నాం స్పెల్లింగ్? ఇన్ వాడుతున్నాం. మరి ఇక్కడ ఇన్ అంటే ఏంటండి? సత్రము అనే పదాన్ని సూచిస్తుంది, చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ జైల్. జేఏఐఎల్ జైల్ ఓకేనా? జైల్ అంటే చెరసాల. మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ ఓకేనా? కిచెన్ కిచెన్ కేఐ గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్. ఇది చాలామంది తప్పు రాస్తుంటారు ఓకేనా? కిచెన్ KITCHEN ఓకేనా? కిచెన్ KITCHEN కిచెన్ అంటే వంట ఇల్లు, వంట గది అనే అర్థాన్ని ఇస్తుందండి ఓకేనా? వంట చేసేటటువంటి గది అని చెప్పవచ్చు ఓకేనా? కిచెన్ KITCHEN కిచెన్. నెక్స్ట్ వెయిట్ సెకండ్ ప్లీజ్. ఓకే. లాట్రిన్ LATRINE లాట్రిన్ అంటే మరుగుదొడ్డి ఓకేనా? నెక్స్ట్ లాడ్జ్ లాడ్జ్ అని పలకాలి. చాలామంది లార్జ్ అంటారు, తప్పండి. అక్కడ ఆర్ ఉండదు, అది వేరు ఇది వేరు. ఇది లాడ్జ్ LODGE లాడ్జ్ అంటే వసతి గది ఓకేనా? లాడ్జ్ అంటే వసతి గది ఓకేనా? నెక్స్ట్ మ్యాన్షన్ MANSION మ్యాన్షన్ అంటే పెద్ద భవనం ఓకేనా? పెద్ద భవనాన్ని మ్యాన్షన్ అంటుంటారు. మ్యాన్షన్ అంటే పెద్ద భవనం. MANSION మ్యాన్షన్ అంటే ఏంటండి? పెద్ద భవనం ఓకేనా? నెక్స్ట్ మోనెస్ట్రీ అంటే ఇది మీనింగ్ ఏంటంటే ఓకే. మానెస్ట్రీ అంటే ఇది మఠం అంటారు చూసారా? మఠాన్ని మానెస్ట్రీ అంటారండి. MONASTERY మానెస్ట్రీ ఓకే. మానెస్ట్రీ అంటే మఠం. ఇక్కడైతే రామకృష్ణ మఠం అని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో. ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి ఓకేనా? ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. మఠాన్ని మానెస్ట్రీ అంటే మఠం అని గుర్తుపెట్టుకోండి, మఠం ఓకేనా? నెక్స్ట్ ప్యాలెస్ PALACE ప్యాలెస్ అంటే రాజభవనం ఓకేనా? రాజభవనాన్ని ప్యాలెస్ అంటుంటారు ఓకేనా? PALACE ప్యాలెస్ అంటే రాజభవనం అని అర్థం అండి. నెక్స్ట్ ప్యాంట్రీ PANTRY ప్యాంట్రీ అంటే వంట సరుకులు ఉండేటటువంటి గది. దానిని మనం ప్యాంట్రీ అని ఉంటాం. ప్యాంట్రీ అంటే వంట సరుకులు ఉండేటటువంటి గది ఓకేనా? నెక్స్ట్ పార్లర్ ఓకేనా? PARLOUR పార్లర్ అంటే కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఒక గది ఓకేనా? కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక గది అండి. చెప్తాను, వెయిట్ ఎ సెకండ్ ప్లీజ్. నెక్స్ట్ వాట్ ఫాస్ట్. ఓకే. రూఫ్ అంటే ఇంటి పై కప్పు ఓకేనా? ఇంటి పై కప్పుని రూఫ్ అంటుంటారండి. రూమ్ అంటే గది ఓకేనా? కొట్టు అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. కొట్టు లేదా గది అంటే బాగుంటుంది ఓకేనా? అఫీషియల్. నెక్స్ట్ స్టెప్స్
STEPS స్టెప్స్ అంటే మెట్లు లేదా అడుగులు అనే అర్థాన్ని ఇస్తుందండి. చాలామంది స్టెప్స్ అంటే ఇక బిల్డింగ్‌కి ఉండేటటువంటి మెట్లు ఏవైతే ఉంటాయో వాటిని అంటుంటారు. కానీ ఒకటే కాదు, అడుగులు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? యూ ఆర్ 3 స్టెప్స్ అవే. మీరు 3 అడుగుల దూరం ఉన్నారు అనే అర్థాన్ని ఇస్తది. ఓకేనా? యూ ఆర్ 3 స్టెప్స్ అవే గుర్తుపెట్టుకోండి. స్టెప్స్ అంటే అడుగులు మరియు మెట్లు. ఓకేనా? ఇప్పుడు మెట్లైనా మనం వేసే అడుగులైనా అంతా ఒకటే కదా! అవునా కదా? అట్లా అదే అర్థాన్ని ఇస్తది. అంతే. 2 ఒకే పదం అండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ చూద్దాం. ఏంటి ఇంకా నెక్స్ట్ వాట్? ఫాస్ట్. హ్మ్. వాట్? హ్మ్. ఉండండి చెప్తాను. టెంట్. టీఈఎన్‌టీ టెంట్. టెంట్ అంటే గుడారము. టెంట్. మనం ఏదైనా ఈవెంట్ చేస్తున్నప్పుడు అందరికీ నీడగా ఉండాలి కాబట్టి అది మనం చేస్తుంటాం. అది పెద్ద పరదలాగా ఉంటుంది ఇట్లా. ఓకేనా? దాన్ని వేస్తారక్కడ. కొన్ని స్టిక్స్ అనేవి పెట్టేసి అక్కడ దాని పైనుంచి ఏస్తారు. గుడారం. టెంట్. టీఈఎన్‌టీ టెంట్ అంటారు దాన్ని. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి ఇందులో చాలా ఉంటాయి. సమయానికి గుర్తురావు. చెప్పాలంటే డిస్కస్ చేసినప్పుడు బాగా గుర్తొస్తాయి గానీ మీకు టైం ఉండదు. మీరు కాలేజెస్‌లో ఉంటారు. ఓకే. నెక్స్ట్ టెర్రస్. TERRACE. ఓకే. టెర్రస్. టెర్రస్ అంటే డాబా. పైన, బిల్డింగ్ పైన అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ థాచ్. THATCH థాచ్. థాచ్. మళ్ళీ చెప్తున్నాను స్పెల్లింగ్. THATCH థాచ్. థాచ్ అని పలకాలి చెప్పాలంటే. థాచ్ అంటే పూరి పైకప్పు. ఓకేనా? హ్మ్. ఇది గూడా ఇంటి పైకప్పు అనే అర్థాన్ని ఇస్తుందండి. కాకపోతే ఇది మొత్తం ఇంకా బాటమ్ ఇట్లా అది ఏంటంటే చెక్కలు అవన్నీ ఉంటాయి గదా! మొత్తం ఆ అర్థాన్ని మొత్తం ఇంకా చాలా లోతు నుంచి తీసుకొస్తుంది. దాన్ని థాచ్. థాచ్ అంటే ఆ అర్థం ఇస్తుందండి. ఓకేనా? హ్మ్. నెక్స్టు థ్రెషోల్డ్. ఓకే. TRESHHOLD. ఓకేనా? థ్రెషోల్డ్ అంటే గడప. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నానండి. THRESHOLD. సారీ అండి. థ్రెషోల్డ్. ఓకేనా? ఫాస్ట్‌గా రికార్డ్ చేయడం వల్ల అది మిస్టేక్ పోయింది. థ్రెషోల్డ్. ఓకే. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. THRESHOLD. థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే గడప. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ WALL. వాల్ అంటే గోడ. గోడ అనే అర్థాన్ని ఇస్తుందండి. గోడ. ఓకేనా? హ్మ్. ది గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. హ్మ్. సరోజినీ నాయుడు. ఓకే. అది గుర్తొస్తది నాకైతే. ఆమె రాసినటువంటి 'ది గోల్డెన్ థ్రెషోల్డ్'. థ్రెషోల్డ్ అంటే ఏంటండి? గడప. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి సరోజినీ నాయుడు గురించి అది ఆమె రాసినటువంటి చెప్పాను. 'ది గోల్డెన్ థ్రెషోల్డ్' ఆమె రాసిందది. ఓకే అండి మరి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకేనా? నో ప్రాబ్లమ్. మీరు డౌట్స్ ఎన్ని సార్లు అడిగినా నేను ఫీల్ అవ్వనండి. మీరు డౌట్స్ అడగకపోతే నాకు బాధ అనిపిస్తది. కొన్నిసార్లు కోపమొస్తది. ఎందుకు అడగట్లేదు అని. ఓకేనా? హ్మ్. సరే అండి. నేనైతే మీకు ఎప్పుడు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకేనా? ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. ఎప్పుడు మీ యొక్క సేవలో ఉంటాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. మీరు నా క్లాసెస్ వింటున్నందుకు. ఓకేనా? బేసిక్‌గా నేను ఎవరినైనా థాంక్స్ చెప్పకూడదంటాను. కానీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ థాంక్స్ చెప్పడం వల్ల మనుషులు దూరం అవుతారని నేను భావిస్తాను. మరి ఇప్పుడు నేను మీకు దూరం అవ్వాలనుకోవట్లేదు. చెప్తున్నాను ఒక రెస్పెక్ట్‌ఫుల్ అంతే. ఓకేనా? సరే.